హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక నేను రెండవ శ్రావణ శుక్రవారం బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. బ్లాగ్ చేయాలనిపించింది ఈరోజు, సో అందుకే అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను. లాస్ట్ వీక్ వచ్చి చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా, ఇప్పుడైతే లాంగ్ వీడియో అనేది షూట్ చేస్తాను ఈరోజు మొత్తం కూడా. నాకు వీలైనంత వరకు ఈవినింగ్ వరకు అయితే తీస్తానండి, ఓకేనా? సో నేనైతే 4:30కి అట్లా లేచానండి. లేచి ఏం పని చేసిందంటే ఏం లేదు, ఈ గోరింటాకు అనేది పెట్టుకున్నానండి. నిన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా, పెట్టుకొని తర్వాతకి 5:30కి అంతా కడిగేశాను అనమాట. ఈ విధంగా అయితే పండిందనమాట నాకు. సో ఇదన్నమాట వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. సో నేను ఎలా చేసుకుంటాను ఏంటి ఈరోజు అంతా కూడా తీసానమాట వీలైనంత వరకు. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మా పాప చేసే చిన్ని అల్లరి పనులకు అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఒకటి అనుకుంటామండి, ఈ టయానికి అయిపోతుందిలే అనుకుంటాము, కానీ ఆ టయానికి ఏది కూడా జరగదనమాట. నేను అలా ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకుంటానండి. అంటే ఈ టయానికి కంప్లీట్ చేసేస్తాలే అనుకుంటాను, కానీ చేయలేకపోతాను అనమాట. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. పిల్లలతో ఒక పిల్ల ఉన్నప్పుడే ఆగలేకపోతాను, ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళు పాపం ఎలా కష్టపడుతూ ఉంటారో నాకైతే చాలా అర్థమవుతుందండి నిజంగానే. సో అందుకేనండి, చాలా అంటే ఇతరుల సపోర్ట్ లేనప్పుడు ఇలానే ఉంటుంది నిజంగానే, కానీ ఏం చేయలేం దానికి. సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కడిగేసి మొత్తం ముగ్గు పెట్టింటే ఆ పిల్ల చూడు చాక్ పీస్ తీసుకొని నా దగ్గర ఇలా అంతా గీచేసి గోడకంతా ఇటంతా ఇలా అంతా చేసేసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఒళ్ళ పెట్టువే ముఖం పెట్టు. ఏంది అదంతా? ఏంది ముఖానికి తెల్లగా ఎందుకు పూసుకున్నావు? ఎందుకు పూసుకున్నావే? చూడండి ఫ్రెండ్స్, కాళ్ళకి ముఖానికి చేతలకి తినేసినావు చాక్ పీసు. ఏది చాక్ పీస్ ఏది? ఏడేసినావు? ఎక్కడ? చూపివే. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసి పెట్టిందనమాట. అందుకే నేను సింపుల్గా వేస్తానండి, ఎందుకంటే ఇలా రాకేసి తినేస్తుంది అనమాట తను. సో ఇక్కడ నాకు మొత్తం పని అయిపోయిందండి. 7:30 కనుక పని అయితే అయిపోయిందనమాట. ఇంకా అంటే టిఫిన్ ఒక్కటి చేయాలి, వాళ్ళు తినేటప్పుడు అయితే చేస్తానన్నమాట. ఇంకా అంత పని అయిపోయింది కదా అని చెప్పేసి గ్యాస్ అయితే తుడిచేస్తున్నాను. ఇక్కడైతే కనుక నేను దోశలు అయితే వేసిస్తున్నానండి. ఈరోజు దోశలు అయితే చాలా ఎర్రగా వచ్చాయి, అందులోనూ పెనం ఉంటుంది కదా, దానికి అతుక్కుపోతున్నాయి అనమాట. నేను చేసినటువంటి తప్పు ఏంటంటే ఈరోజు నేను ఎప్పుడు కూడా నేను అన్నం వేయనండి ఎక్కువగా. సో ఈరోజు ఎందుకు అన్నం వేద్దాము అని చెప్పేసి అయితే ట్రై చేశాను అనమాట. అన్నం అయితే మామూలుగా వేసేదాన్ని ముందు, ఇప్పుడైతే వేయట్లేదు అనమాట. సో దానికోసం ఇలా కొంచెం ఎక్కువగానే వేసాను, అందుకే ఇలాగ అతుక్కుపోతున్నాయి అనమాట. కొంచెం అయితే అతుక్కుపోయాయిలే అండి, ఎక్కువగా కాదు, బాగానే వచ్చాయన్నమాట. టేస్ట్ కూడా చాలానే బాగుంది. సో ఇలాగైతే ఎర్రగా వస్తాయన్నమాట నిజంగానే. ఇక్కడ ఏంటంటే ఎర్రగా రావడానికి ఇక్కడ చక్కెర వేస్తారంట అండి. అది మీకు ఎవరికైనా తెలిసింటే నాకు చెప్పండి. ఇక్కడ మా పాప చూసారా, ధూపం అనేది తనే వేస్తుందన్నమాట. షహరమ్మ, నేను పెడతా షహరమ్మ.
ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి అయితే వెళ్ళామండి. ఫస్ట్ కాయిన్స్ ఉంటాయి కదండి, చిల్లరతో అయితే అభిషేకం చేశారు. తర్వాత పాలు పెరుగు పంచామృతంతో అయితే అభిషేకం చేయడం అయితే జరిగిందనమాట. తర్వాతకి అన్ని పూజలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే ఇచ్చారనమాట. తర్వాతకి 4 or 5 అయిందండి. అప్పుడైతే మా పాపకి పాలు కాగబెట్టి తాపుతానమాట. అంటే పాలు బిస్కెట్స్ అయితే తినిపిస్తానమాట. సో ఇలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఈవినింగ్ అప్పుడైతే పాలు అయితే ఇస్తానమాట. ఎందుకంటే ఒక్కసారిగా నా దగ్గర ఉన్న పాలు మానిపించేస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, తను ఏదైనా అంటే జ్వరం పాడొస్తుందేమో ఇలా అని చెప్పేసి ఇలా ఈ పాలు అయితే అలవాటు చేస్తున్నామండి. ఈ పాలు కొంచెం ముందు అలవాటు చేయడానికి ట్రై చేశాను. తనకి అరగక డైజెషన్ అవ్వకనో ఏమో తెలియదు, కానీ మోషన్స్ వామిటింగ్స్ ఇలా అయ్యాయి. కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్తో అయితే రోజు ఇలాగైతే చేస్తుంటాను అనమాట. అలవాటు చేయడానికి మాత్రమే అనమాట ఇది. సో ఇంకైతే కనుక అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ 6:30కి అలాగా మళ్ళీ కూడా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇలా అయితే పూజ చేసుకొని మళ్ళీ అయితే గుడికి వెళ్తామన్నమాట. సో ఈరోజు మంత్ ఫస్ట్ శుక్రవారం కదండి. సో ఇప్పుడైతే కుంకుమ పూజ కూడా ఉంటుందన్నమాట. సో దానికోసం అయితే మళ్ళీ వెళ్తాము గుడికి అయితే. సో ఇలాగే ఈవినింగ్ పూజ చేసుకొని ఇంకా మళ్ళీ కూడా డ్రెస్ వేసుకునేసి మళ్ళీ కూడా గుడికి అయితే వెళ్తామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి. వీడియోలోకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అడగడం అయితే మర్చిపోయాను. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఇచ్చేటువంటి లైక్స్ అయితే నాకు చాలా బూస్టప్గా అయితే ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే ఒత్తులు, కొనకొచ్చిన ఒత్తులు నిజంగానే మొత్తం కాలిపోతుంది తప్ప ఎక్కువసేపు వెలగట్లేదు అనమాట. ఇది నాకు చాలా చిరాకు వేస్తుంది. కాసేపు వెలుగుతుంది, తర్వాతకి మళ్ళీ మొత్తం కాలిపి అలాగా అవుతుంది అనమాట. అదే మనం కనుక చెట్లల్లో ఉంటుంది కదండి ఆ పత్తి, చాలా బాగుంటుంది అనమాట. ఈ ఒత్తులు ఎందుకు అలా అవుతుంది నాకు ఎందుకో నచ్చట్లేదు. నిజంగానే ఇక్కడ దొరకదు ఒత్తులు, ఇవే దొరుకుతున్నాయి. పత్తి ఏమో కానీ ఎక్కడ దొరుకుతుందేమో కానీ నాకైతే అర్థం కావట్లేదు. సో ఇలా అయితే జరుగుతూ ఉందన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అయితే మా పూజ అనేది కంప్లీట్ అవుతూ ఉందండి. మీరందరూ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకైతే కనుక ఇలాగ డ్రెస్ వేసుకొని బయలుదేరామన్నమాట. నేను వెళ్తే మా పాప కూడా నచ్చేస్తుందని. నిజంగానే అండి చాలామంది ఫుల్ రష్ అయితే వచ్చారు. నిజంగా ఇక్కడైతే మీకు చూపిస్తాను వీడియోలో కూడా. చాలామంది జనాలు, మామూలుగా అయితే ఒక 20 మంది 30 మంది రావడం కూడా కష్టం అన్నమాట. ఈరోజు అయితే నిజంగా చాలా మంది అయితే వచ్చారు. సో ఇలాగా అన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం ఏమి కూడా కొనుక్కు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో చాలా బాగా చేస్తారనమాట. నాకు ఇక్కడ కాయిన్ మార్నింగ్తో అభిషేకం చేశారు కదండి, ఈ కాయిన్స్ తోటి అవి ఇచ్చారనమాట. అంటే మామూలుగా అలాంటి అమ్మవారి విగ్రహాలు ఇస్తారనమాట. అవి 108 మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ 108 కూడా అయిపోయాయి అని చెప్పి ఏమి కాదండి, ఇలాగా ఇవి కూడా అభిషేకం చేయనటువంటి కాయిన్సే కదా అని చెప్పేసి ఇవి అయితే ఇచ్చారనమాట. వీటికి పూజ చేసుకోండి. అంటే పసుపు గణపతిని ఏది ఇంకోటి గౌరమ్మ ఏదో సంథింగ్ చెప్పారండి, అలాగా చేసుకొని చేయండి అన్నారనమాట. సరేలే అని చెప్పి చేసామన్నమాట. అందిన వాళ్ళకు ఆ విగ్రహాలు వచ్చాయి, లేని వాళ్ళకి ఇలాగా చేసుకుంటామండి. అక్కడక్కడ నేను నార్మల్ వాయిస్ కూడా పెడతాను, మీరు కూడా వినండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓం పరమాత్మకాయ నమః. ఓం వాత్సాయ నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం సుఖాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం సదాయ. ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం కథ అయితే చెప్తున్నారు, మీరు కూడా వినండి. ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతాన్ని ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నేను కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది ఏ వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణ మాసం
రెండవ శుక్రవారం నాడు ఆచరించాలి అని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతానికి ఆది దేవతలు ఎవరు, ఆది దేవతగా ఎవరిని చేశారు, ఈ వ్రతాన్ని ఎలా చేయాలో పూర్తి వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు. పూర్వకాలంలో మగధ దేశంలో కుండీనము అనే పట్టణం ఒకటి ఉండేది. సో చూశారు కదండి, ఇలా అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్గా అయితే తీసుకున్నాను అనమాట. నా అంతటి నేనైతే కనుక ఏదో విధంగా మీ అందరికీ ఇది నాకు ఒక మెమొరీగా ఉండిపోతుందండి. శ్రీశక్తి అమ్మవారు అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు దేవతలకు కలిపి ఆ రోజు కుంకుమ పూజ అనేది చేశారనమాట. అంటే లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు యొక్క అష్టోత్తరాలు ఇవన్నీ చదివి కుంకుమ పూజ అయితే చేశామన్నమాట. ఆ రోజు నిజంగానండి 6:30కి వెళ్ళిన వాళ్ళము 10:30 అయిందనమాట. నిజంగా చాలా టైం అయితే పట్టింది. అంతసేపు అయితే కూర్చోలేక కాళ్ళు నొప్పులు అనమాట. చూసారా ఎంత ఫుల్ జనం వచ్చారు, ప్లేస్ సరిపోక కింద కూడా కూర్చున్నారనమాట. ఈ త్రిశక్తి అమ్మవారి యొక్క పూజ అని చెప్పేసరికి ఫుల్ రష్ అయితే వచ్చారండి. నిజంగానే మామూలుగా అయితే ఇంతమంది అయితే రారు, చాలా కొద్ది మంది అనమాట. నాకు ఎందుకంటే ఈ అమ్మవారి మీద అంత నమ్మకము. నేను ఇక్కడికి వెళ్ళాకనే నా పాప నడిచిందండి. లాస్ట్ ఇయర్ నవరాత్రులలో వెళ్ళానమాట. ఫస్ట్ టైం వెళ్ళాను, ఫస్ట్ డేనే వెళ్ళాను. 2 గ్లాసులు పంచామృతం తాగిందండి. తర్వాతకి ఇంటికి వస్తాను నిద్రపోయింది, తర్వాతకి లేచిందనమాట. నవరాత్రులలో కూడా ఇలానే చేస్తారండి. పొద్దున్న అభిషేకం, సాయంత్రం వచ్చేసి కుంకుమ పూజ ఉంటుందన్నమాట. సరే ఇంకా కుంకుమ పూజకు వెళ్దామని చెప్పి రెడీ అయ్యేసి తినిపించేశాను. ఇంకా తర్వాతకి నడచడం స్టార్ట్ చేసింది. గుడి నుంచి వస్తానే పడుకునేసి లేచి అన్నం తినింది. తర్వాతకి నడవడం స్టార్ట్ చేసింది అనమాట. అప్పటి నుంచి నాకు ఈ అమ్మవారి మీద చాలా నమ్మకం అండి. ఇంక అన్నీ అయిపోయిన తర్వాత ఇలాగ దీన్ని ఏమంటారు నాకు తెలియదండి, ఇలాగైతే లైట్లన్నీ ఆర్పేసి హారతి ఇస్తే మంచిదంట. అక్కడ చెప్తేనే నేను కూడా విన్నాను. ఏదైనా నరదిష్కి ఏదో సంథింగ్ ఏదో చెప్పారండి, తెలియదు అయితే చెప్పకూడదు, అది పోతుందంట. సో అందుకని చెప్పేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇలా అయితే హారతి అనేది ఇస్తున్నారనమాట. అక్కడ దుర్గమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి ఉంటారండి. సో ప్రతి ఫ్రైడే ఇలా చేస్తారు. మంత్లో వచ్చేటువంటి ఫస్ట్ శుక్రవారం అయితే ఇలానే చేసి నైట్ టైం అయితే కుంకుమ పూజ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చేస్తారండి, చాలా గ్రాండ్గా చేస్తారు. సో మీరందరూ కూడా ఎలా జరుపుకున్నారు శ్రావణ శుక్రవారం అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే హరిబరి ఏమి ఉండదండి, సింపుల్గా అయితే చేసుకున్నాను. ప్రసాదాలు చేద్దాం అనుకున్నా కానీ కనీసం బెల్లం పరిమాణం అన్న చేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదన్నమాట. సో ఏదో నాకు ఒక 2 అరటి పండ్లు అయితే పెట్టేసి దీపారాధన అనేది చేసుకున్నానండి. నాకు చిన్న పాప ఉంది కదండి, అవ్వదన్నమాట. అందులోనూ లేద్దాం అనుకుంటాను కానీ నాకు నిద్ర సరిపోవడం లేదు మెయిన్గా. సో దానివల్ల అయితే లేవలేక సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. నేనేం హరిబరి ఏం చేయలేదు. ఈసారి వరలక్ష్మి వ్రతం కూడా అని ఏదో సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఎలా చేస్తాను ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటాయిలేండి, చూద్దరు కానీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఆ రోజు అంతా కూడా నాకు గుర్తున్నప్పటి వరకు అయితే తీసానండి. ఇంకేం చేయలేను కదా, మర్చిపోతూ ఉంటానన్నమాట. సో దానివల్ల అనమాట. ఇంకా అంతా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఒక వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. బాగున్నారు కదా, అమ్మవారు లక్ష్మీ, సరస్వతి, పార్వతి అనమాట. ఈ ముగ్గురు అనమాట చాలా బాగా రెడీ చేశారు కదా. ఇక్కడికి ఒక అమ్మాయిని పిలిచి నేను కూడా అక్కడ నిలబడుకొని అయితే ఒక ఫోటోషూట్ అయితే చేసుకున్నానండి. ఇదే అనమాట వీడియో. ఓకే, బాయ్.